మనకంటే పనికి ఎక్సలెంట్ అవార్డు ఇవ్వాలంటే దయ్యానికి ఇవ్వాలి. మనకే అవార్డు ఇచ్చినా మన అవార్డుకి అర్హులవే కాదు. 24 గంటలు పని చేస్తుంది నిద్రపోకుండా అంటే ఎవరికి ఇవ్వాలి అవార్డు? అపవాదికి ఇవ్వాలి అవార్డు. ఇప్పుడు అది అనుకుంటుంది, నన్ను బాగా పొగుడుతున్నారు అనుకుంటుంది. ఎక్సలెంట్ అవార్డు కాదు ఇది, చెత్త అవార్డు. ఎందుకని 24 గంటలు మంచి పని చేసింది, ఇది చెడ్డ పని చేసింది. ఏమంటే చెడ్డ పని 24 గంటలు చేసిన ఉపయోగం లేదు, కానీ మంచి పని 2 గంటలు చేసిన ఉపయోగం ఉంటుంది. అంతేనా? మనం 2 గంటలు కాదు కదా, 20 నిమిషాలు కూడా దేవుని పని చేయడానికి మనం ఇష్టపడం. పరలోకం ఎక్కడొస్తుంది మనకి? అందుకే అది దాని ప్లాన్ అదే. నిన్ను దేవుని పనిలోకి రానియకుండా నీకు ఎన్నో పనులు పెట్టేస్తుంది. చూడండి, మన సొంత పనులు చూడండి, వర్షం ఉన్నా వెళ్ళిపోతాం కదా. సొంత పనులు అంటే వర్షం వచ్చిన వెళ్ళిపోతాం, ఎండేసి వెళ్ళిపోతాం. ఒకసారి వేసవకాలంలో వడగాలిపులు వస్తాయని చూడండి, అవసరం అయితే తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చేసేవాళ్ళు ఉంటారు. ఏంటి అర్జెంట్ ఏమోనని. కానీ దేవుడు పని అనండి, దేవుని మాట అనండి, సారీ సార్ వర్షం కదా పడిపోయింది, మొబ్బట్టేసింది. అసలు చినుకులు పడకపోయినా ముందు ఏం చూస్తాం మనం? మొబ్బట్టేసింది అంటే కష్టమే, ఈ రోజు మానేద్దాం మనం. చికెన్ తెచ్చుకోవాలి, వర్షం వస్తుంది, మరి కూర లేదు, ఏం చేయాలి? ఇప్పుడు గొడిగేసుకొని అవసరం తడిచిపోయి మార్కెట్కి వెళ్ళిపోయి చికెన్ చేపలు తెచ్చుకుంటా చూడండి. అంటే అది పని. అలా నిన్ను మాయ చేసింది ఎవరు? దయ్యం.